వరంగల్లో మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. యూఎస్పీసీ ఆధ్వర్యంలో రోడ్డెక్కారు ఉపాధ్యాయులు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మహాధర్నా పెట్టారు యూఎస్పీసీ నేతలు. అయితే పీసీఎస్ ను వెంటనే రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న బిల్లు వెంటనే మంజూరు చేయాలని, అదేవిధంగా ఉపాధ్యాయులు ఖాళీని వెంటనే భర్తీ చేయాలని యూఎస్పీసీ ఒక నేతలు అయితే వాళ్ళు మహాధర్నాకి అయితే దిగారు. పూర్తి దీని మీద అప్డేట్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. రైట్ వరుణ్, మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల కోరికలు నెరవేర్చాలి. గతంలో 9 సంవత్సరాల పాలన కేసీఆర్ కు ముందుండి నిలిచిన ఉపాధ్యాయులకే ఇవాళ హామీలు నెరవేర్చలేదని చెప్పి కూడా యూఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో హన్మకొండ వరంగల్ జిల్లాల టీచర్స్ అయితే మాత్రము హన్మకొండ నుంచి పబ్లిక్ గార్డెన్ నుంచి మొత్తం ఏకశిలా పార్క్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వాళ్ళకు ఇచ్చిన హామీలను కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పి కూడా డిమాండ్లతో కూడా ఏకశిలా పార్క్ వద్ద మహాధర్నా అయితే నిర్వహించడం జరిగింది. మొత్తానికైతే వాళ్ళకు వెంటనే పర్మనెంట్ చేయాలి. ఒక ఉద్యోగులు అంటే ఖాళీగా ఉన్న ఉద్యోగులను భర్తీ చేయాలి. యూఎస్పీఎస్ ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ఇలా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా గడ్డ దించే వరకు కూడా మా హామీలు నెరవేర్చకపోతే గడ్డ దించేంత వరకు కూడా టీచర్స్ అయితే నిద్రపోరని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. యూఎస్పీఎస్సీ మన ఉపాధ్యాయులు అయితే మాత్రం నిరంతరం శ్రమిస్తూ విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయులు లేక, ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేక అని చెప్పి కూడా ఆ కోణంలో కూడా ఉపాధ్యాయులు అయితే మాత్రము మొత్తానికైతే ఒక సతమతానికి గురవుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వీళ్ళకి కోరికలను అంటే హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పి కూడా ఇవాళ ఏకశిలా పార్క్ వద్ద కూడా ధర్నా అయితే నిర్వహించడం జరిగింది. వారు అయితే స్వామి, వీళ్ళు చేస్తున్న ధర్నాకు, యూఎస్పీసీ నేతలు చేస్తున్న ధర్నాకు గవర్నమెంట్ ఏమైనా స్పందించే అవకాశాలు ప్రస్తుతానికి కనిపించాయా? ఒకవేళ అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ నుండి వినతి పత్రం అందించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అక్కడ? గతంలో ఉపాధ్యాయులు రోడ్డెక్కిన పరిస్థితి అయితే కనపడింది. వివిధ అంటే ప్లేకార్డులు అయితే చేపట్టి పిఆర్సీ అమలు చేయాలని చెప్పి కూడా 2 పిఆర్సీలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ధర్నా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉపాధ్యాయులు చేస్తున్న ధర్నాలే కావచ్చు, నిరంతరం పిలుపు మేరకు కూడా అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులే కావచ్చు, మొత్తానికైతే ప్రభుత్వ అధికారులు అయితే వీళ్ళు ధర్నానైతే అంటే వీళ్ళకి స్పందించకపోవడం చాలా దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కలెక్టరేట్ల ఒక వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది. కలెక్టర్ అయితే ఇది మాత్రం ఇచ్చిన వినతి పత్రం అంటే పై అధికారులకు తెలియజేస్తామని చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇవాళ రానున్న ఎన్నికల్లో నేపథ్యంతో కూడా మంత్రులు అయితే, ఎమ్మెల్యేలు అయితే ఆ కోణంలో బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వీళ్ళకు ఇప్పటి వరకు కూడా అంటే గత పోయిన నెలలో కూడా ఇదే ధర్నా నిర్వహించారు. అప్పుడు కూడా ఫలించలేకపోయింది. మళ్ళీ కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. వరుణ్, మొత్తానికైతే వీళ్ళు ధర్నా చేసినప్పుడు కూడా స్పందన కరువైందని చెప్పుకోవచ్చు. స్వామి, మొన్నటి వరకు ఆర్టీసీ ఉద్యోగులు చేసిన వాళ్ళని కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తారు. ఇటు పక్క రైతులకు కూడా న్యాయం జరుగుతుంది. వీళ్ళు కూడా న్యాయం జరుగుతుంది యూఎస్పీసీ నేతలకు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఉపాధ్యాయులు అనేవాళ్ళు, ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తులు. సో ఉపాధ్యాయులు గవర్నమెంట్ దించాలన్నా కానీ, ఉద్యోగులు చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ పడాలన్నా కానీ, గవర్నమెంట్ని నిలబెట్టాలన్నా. సో గవర్నమెంట్ ఏమన్నా వీళ్ళ వినతి పత్రాలు స్వీకరించి గవర్నమెంట్ వీళ్ళకి ఏమన్నా న్యాయం చేసే ఆలోచనలు ఏమన్నా కనిపిస్తుందా? రైట్ వరుణ్, మొత్తానికైతే ఆర్టీసీ విలీన ప్రక్రియ కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొందని చెప్పుకోవచ్చు. మొన్నటిదాకా వీఆర్ఎల్ కూడా స్కేల్ ఉన్నత స్థానాల్లో కూడా వీఆర్ఎల్ కూడా వేరే ఉద్యోగస్తులు భర్తీ చేసిన సందర్భం అయితే కనపడుతుంది. హైకోర్టు ఆదేశాల మేరకు కూడా ఇవాళ వివిధ పోస్టులలో కూడా వీఆర్ఎల్ అర్హులైన వాటిని కూడా వీఆర్ఎల్ను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన నేపథ్యం అయితే కనపడతా ఉందని చెప్పొచ్చు. అట్లాగే కూడా యూఎస్పీఎస్సీ ఉపాధ్యాయులు అయితే మనము వాళ్ళకు పర్మనెంట్ గా అంటే కాంట్రాక్ట్ బేసిక్ గా ఉపాధ్యాయులను పీజీ, డిగ్రీ, పిహెచ్డి చేసిన వాళ్ళను కూడా తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళని పర్మనెంట్ చేసి వాళ్ళకి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పి కూడా ఇవాళ భారీ ఎత్తున ధర్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అయితే ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ధర్నాలు చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం స్పందించవచ్చు. ఇప్పటికైతే వారైతే కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చే సందర్భం కనపడతా ఉంది. రానున్న రోజులలో మాత్రం ఇప్పుడు వీళ్ళ కోరికలు తీరుస్తారా లేదా అని చెప్పి కూడా మరి రానున్న రోజులలో కూడా ఈ యూఎస్పీఎస్సీ ఉపాధ్యాయ సంఘాలు అయితే ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పరచుకొని కూడా భవిష్యత్ కార్యాచరణ నిర్వహిస్తుందని చెప్తూ
ఉన్న హెచ్చరికలు అయితే దారి చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ఉపాధ్యాయులు అయితే అగ్గి మీద గుగ్గిలం లెక్క మండుతున్న పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు కీలక భూమిక పోషించిన మేము కవులు కళాకారులుగా పాటలు పాడుతూ రోడ్లెక్కి పరిస్థితులను విద్యార్థులను ఉద్యమంలో ఉరుతలు ఇచ్చిన మా ఉపాధ్యాయులకే ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని మాత్రము ఒక ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మన వరుణ్ మొత్తానికైతే ఇప్పటికీ వాళ్ళకి స్పందించి ఆ ఆ కోరికలను కూడా నెరవేర్చాలని చెప్పి కూడా ఐక్య ఉపాధ్యాయ సంఘం అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం దిగొచ్చే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రభుత్వం దిగొచ్చి కూడా ఉపాధ్యాయుల కోరికలు తీర్చారని చెప్పి కూడా వాళ్ళు ఆశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది వరుణ్. ఎటైతే స్వామి ఇప్పుడు ప్రజెంట్ వరంగల్ అయితే మహాధర్నా చెప్పారు. ఒకవేళ గవర్నమెంట్ కానీ స్పందించకపోతే వీళ్ళు ఈ ధర్నాన్ని కంటిన్యూ చేసే పరిస్థితి ఏమైనా వాళ్ళు ఏమైనా వెల్లడిస్తున్నారా, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తున్న పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి? వరుణ్ మొత్తానికైతే ప్రభుత్వం దిగకపోతే వీళ్ళ కోరికలు నెరవేర్చకపోతే మాత్రం భవిష్యత్తులో అంటే రానున్న రోజులలో కూడా ఐక్య ఉపాధ్యాయులంతా కలిసి ఒక భారీ ఎత్తున ప్రభుత్వం పైన ధర్నాను అంటే ధర్నా నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఉద్యమం మాత్రం ఉధృతంగా చేస్తారని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం కనపడతా ఉంది. ఎందుకంటే గ్యారంటీగా కూడా ఇప్పుడు రానున్న ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉపాధ్యాయుల కోరికలు నెరవేరుస్తారని చెప్పి కూడా వాళ్ళు మేధావి వర్గం కావచ్చు ఒక 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 పక్కన ఆలోచన చేస్తున్న కనపడతా ఉంది. ఒకవేళ స్పందించకపోతే మాత్రం పెన్ డౌన్ చేసే మొత్తానికైతే అధికారుల ముంగట ఎక్కడ ఏ జిల్లాలో ఏ డివిజన్ లో కూడా మండల ఎంఈఓ కార్యాలయం ముందట కూడా ముట్టడిస్తాం, ఆ ధర్నాను నిర్వహిస్తామని చెప్పి కూడా హెచ్చరికలు అయితే దారి చేస్తున్న ఆ పరిస్థితి కనపడుతుంది. వరుణ్ మొత్తానికైతే వీళ్ళైతే ప్రభుత్వం పైన ఒక తీవ్రమైన ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే స్వామి పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా వీళ్ళైతే మంజూరు చేయాలని కోరుతున్నారు. అవి ఎప్పటికీ చేసే ఆలోచనలో ఉంది గవర్నమెంట్. ఒకవేళ చేయకపోతే వీళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? రైట్ వరుణ్, ఇప్పుడు ఉన్న బిల్లులు కూడా కొన్ని అంటే ఆదేశాలు జీవో జారీ చేసినప్పుడు కూడా ఇప్పటికి ఆ జీవోను అమలు చేయట్లేదు అని చెప్పి కూడా రోడ్ ఎక్కిన పరిస్థితి కనపడుతుంది. ప్లే కార్డులు అంటే మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ప్లే కార్డులు చేత పట్టుకొని కూడా ఆ ప్లే కార్డులో మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి, మమ్మల్ని అంటే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని చెప్పి కూడా ప్లే కార్డులు చేత పట్టుకొని రోడ్డు ఎక్కిన పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ కోరికలు ఇప్పటికే అంటే పెండింగ్ లో బిల్లును కూడా చెల్లించుకోవడంతో కూడా రెక్కాడితే దొక్కాలని పరిస్థితి కాబట్టి ఉపాధ్యాయులు వేరే అంటే పని చేయకపోవడం మరియు వారికి వేరే ఆర్థికంగా లావాదేవీలు రాకపోవడం కూడా ఒక సతమతం అవుతుందని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లును కూడా చెల్లించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని అయితే కోరటం జరుగుతుంది. వరుణ్ మొత్తానికైతే ఈ పెండింగ్ లో బిల్లులు కావచ్చు, లేకపోతే పర్మనెంట్ గా చేయకపోవడం కావచ్చు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం మాత్రము రానున్న భవిష్యత్తు కార్యాచరణ తీవ్ర ఉద్రిక్తక పరిస్థితి ఏర్పడుతుంది. లేదా మొత్తానికే ప్రభుత్వ కార్యాలయాలను మాత్రం దిగ్బంధిస్తామని చెప్పి కూడా ఉపాధ్యాయ నేతలు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వరుణ్.